రేవంత్ పాలనలో సాగునీటి రంగం నిర్వీర్యమైపోతోంది. నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ఎడమ కాల్వ కింద ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకాలు కనీస మరమ్మతులు లేక మూలన పడుతున్నాయి. జిల్లాలో ఉన్న 42 ఎత్తిపోతల పథకాల్లో సగానికి పైగా అలంకార ప్రాయంగా మారాయి. సకాలంలో మరమ్మతులు చేయిస్తే వేల ఎకరాలు సస్యశ్యామలమయ్యే అవకాశం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నది. దీంతో సాగునీరు అందక చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదని వాపోతున్నారు రైతులు. నల్లగొండ జిల్లాలో ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం చూపుతోంది. నాగార్జున సాగర్ ఎడమ కాల్వ కింద మెట్ట ప్రాంతాల భూములకు నీరందించేందుకు 42 ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వాటి నిర్వహణ లేక, పట్టించుకునేవారు లేక ఎత్తిపోతల పథకాల పరిస్థితి దారుణంగా తయారైంది. కనీసం పాడైన మోటార్లను బాగు చేసే నాదుడు లేడు. మోటార్లు శిథిలమై మూలన పడ్డాయి. కొన్ని చోట్ల మోటార్లను, విలువైన కాపర్ వైర్లను, పైపుల్ని దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ ఎత్తిపోతల పథకాల నిర్వహణ పూర్తి బాధ్యత ఇరిగేషన్ అధికారులదే అయినా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కొన్ని చోట్ల రైతులే సొంతంగా ఆర్థిక భారం భరిస్తూ మోటార్లను బాగు చేయించుకుంటున్నారు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తిపోతల ఆధునికీకరణపై, మరమ్మతులపై మాత్రం దృష్టి సారించడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద 42 లిఫ్ట్లు ఉన్నాయి. ఈ 42 లిఫ్ట్లకు సంబంధించినటువంటి దానికి సంబంధించిన నిర్వహణ ఇప్పటికి కూడా ఇరిగేషన్ శాఖ వారు మీదుగా చూస్తున్నప్పటికీ అది ఖరాబ్ అయినా, లేకపోతే మోటార్లు ఖరాబ్ అయినా, ఇంకేమైనా రిపేర్లు వచ్చినా కానీ రైతులే తలా ఇంత వేసుకొని ఆ నిర్వహణ చేస్తున్నట్టుగా ఉన్నది తప్ప ఇరిగేషన్ శాఖ పూర్తిగా చేతులెత్తేసినటువంటి పరిస్థితి ఉన్నది. లిఫ్ట్ సంబంధించిన మరమ్మతులు కానీ చేయించడం అనేది లేదు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద సాగవుతున్న భూములకి నీటిని విడుదల చేయాలని గతంలో ఆందోళన చేసిన ఫలితంగా చివరి భూములకి నీరందించాలనే ఉద్దేశంతో ఎడమకాలపై ఆ లిఫ్ట్ల నిర్వహణ ఈరోజు ప్రశ్నార్థకంగా మారింది. లిఫ్ట్లు రిపేరు, మరమ్మతులకు నిధులు ఇవ్వడం లేదు, రైతులే భరించడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎత్తిపోతల పథకాలపై పర్యవేక్షణ కరువైంది. 2 ఏళ్లుగా మోటార్లకు ఎలాంటి మరమ్మతుల్ని చేయడం లేదు ప్రభుత్వం. వాటి నిర్వహణను గాలికొదిలేసింది. లస్కర్లు, వాచ్మెన్లను నియమించాలని, క్రమ పద్ధతిలో నిర్వహణ చేయాలని ఎప్పటినుంచో డిమాండ్ ఉన్నా దిశగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా ఎత్తిపోతల పథకాలపై సాగవుతున్న పొలాలకు సకాలంలో నీరందక ఎండిపోతున్నాయి. ఈ ఎత్తిపోతల కింద 30,000 ఎకరాల ఆయకట్టు ఉన్నా నేడు 10,000 ఎకరాల్లో కూడా పంటలు సాగవడం లేదు. లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణం కొరకు మరి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, అదేవిధంగా స్థానిక మంత్రివర్యులైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనేక రకాలైనటువంటి మరి శిలాఫలకాలను ఓపెనింగ్ చేయడం జరిగింది. మరి వివిధ మండలాల్లో ఉన్నటువంటి గ్రామాలలో మరి లిఫ్ట్ పనులు పూర్తి చేస్తామని చెప్పేసి శిలాఫలకాలకే పరిమితమయ్యారు తప్ప కనీసం రిపేర్ చేయించకుండా మరి మూలన పడేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి కూడా ఈరోజు హుజూర్నగర్ నియోజకవర్గంలో కనబడతా ఉంది. నీటిపారుదల శాఖ మంత్రిగా నల్గొండ జిల్లాకి చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పటికీ ఇక్కడి రైతులకు మాత్రం ఒరిగింది ఏం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. రైతుల్ని కలవడని, వారి సమస్యల్ని పట్టించుకోవడని, హెలికాప్టర్ వేసుకుని చెక్కర్లు కొట్టడం తప్ప ఉత్తమ్ జిల్లాకు చేసిందేమీ లేదని రైతులు మండిపడుతున్నారు. కనీసం ఎత్తిపోతల పథకాల మోటార్లను కూడా బాగు చేయలేని అసమర్థ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ అని జిల్లా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క మోటార్లే కాదు, ఎత్తిపోతల కింద ఉన్న కాల్వలు సైతం ఆనవాళ్లు కోల్పోయాయి. కంప చెట్లు మొలిచి నీళ్లు పారడం లేదు. షట్టర్లు, తుమ్ములు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయినా కూడా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని రైతులు మండిపడుతున్నారు. హుజూర్నగర్ నియోజకవర్గంలోని అనేక లిఫ్టులను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం శిలాఫలకాలు ఓపెనింగ్లే చేసింది తప్ప ఆ పనులని మాత్రం నత్తనడకన చేయడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఇప్పుడు జరిగే లిఫ్ట్ల వర్కులు అంటే సకానికి ఎక్కువగానే గత గవర్నమెంట్ కేసీఆర్ గారి గవర్నమెంట్లోనే శాంక్షన్ అయింది. గుండెబైనగూడెం లిఫ్ట్కి 1200 పైచిలకు కోట్ల రూపాయలను ఆ రోజు కేసీఆర్ గారే శాంక్షన్ చేసిండు. అప్పట్లోనే భూసేకరణ జరిగింది. ఆల్రెడీ వర్క్ కూడా అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్లో చాలా వరకు కంప్లీట్ అయింది. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 2.5 సంవత్సరాలు అవుతున్నా కూడా నత్తనడకన ఈ లిఫ్ట్ పనులు సాగడం అనేది చాలా బాధాకరం. నీటి సంఘాల చైర్మన్లు, రైతులు ఎన్నిసార్లు ఈ విషయంపై ప్రభుత్వాన్ని నిలదీసినా ఫలితం మాత్రం లేదని అంటున్నారు. ముఖ్యంగా కాలం చెల్లిన మోటార్లు ఉండడంతో వాటి నిర్వహణ అంతా అస్తవ్యస్తంగా తయారైంది. వాటి స్థానంలో కొత్త మోటార్లను ఏర్పాటు చేసి షట్టర్లు, తూములు, కాల్వని ఆధునికీకరించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.